నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నెల్లూరులో చారిత్రక విఆర్ మోడల్ స్కూల్ ని ప్రారంభించిన మంత్రి లోకేష్ 2019 మంగళగిరి ఓటమి తనలో పట్టుదల పెంచిందని భావోద్వేగ ప్రసంగం కష్టమైన శాఖ అని తెలిసినా సవాలుగా విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించానని వెల్లడి నేడు వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ రాక రేపు ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్న జగన్ పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న వైసీపీ అధినేత శాకాంబరిదేవి ఉత్సవాలకు ముస్తాబైన విజయవాడ ఇంద్రకీలాద్రి రేపటి నుంచి 3 రోజుల పాటు శాకాంబరిదేవిగా దర్శనం ఇవ్వనున్న బెజవాడ దుర్గమ్మ శాకాంబరిదేవి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఎదురైన ఓటమి తనలో తీవ్రమైన కసిని పట్టుదలను పెంచిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆ ఓటమి నుంచే పాఠాలు నేర్చుకుని 5 ఏళ్ల పాటు కష్టపడినందుకే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని ఆయన భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో చారిత్రక విఆర్ మోడల్ పాఠశాలని సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకేష్ మాట్లాడుతూ సవాలును స్వీకరించడం తనకిష్టమని అందుకే ఎంతో కష్టమైన శాఖ అని తెలిసిన విద్యాశాఖ బాధ్యతల్ని కోరి మరీ తీసుకున్నానని చెప్పారు. చాలా మంది సీనియర్లు జూనియర్లు ఇది కఠినమైన శాఖ నీకెందుకు అని అడిగారు. కానీ విద్యా వ్యవస్థను మార్చగలిగితే ఏ శాఖనైనా మార్చవచ్చనే నమ్మకంతోనే ఈ బాధ్యత చేపట్టా. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా అని స్పష్టం చేశారు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది. అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఒక చెట్టు నాటి 3 సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది. మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే 1st, 2nd క్లాస్ పుస్తకాలు చూసా. దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పా, చిన్న వయసులో నాకు పెళ్ళయింది. నేను బ్రహ్మని అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అంటే మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచే ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాగ్ డే కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏకంగా పిల్లలు రేపు
నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి. కానీ ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో 175 లీప్ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు ఉదయం వైఎస్ జగన్ 6:45 పులివెందలలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7:30 ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత సీఎం వైఎస్సార్ ఘాటు వద్ద నివాళులర్పిస్తారు. ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం 8:45 పులివెందలలోని క్యాంపు కార్యాలయానికి జగన్ చేరుకుంటారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజల్ని కలిసి వారి నుంచి వినతుల్ని స్వీకరిస్తారు. అనంతరం పులివెందుల నుంచి 3:50 హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:20 బెంగళూరు చేరుకుంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరిదేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు కూరగాయలను వితరణగా సమర్పించారు. శాకంబరిదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తగిన సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూమిపై సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, త్రాగునీరు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. ఓకే అమ్మ, రెడీ అమ్మ. మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నమస్తేనండి, నా పేరు ఉమాలక్ష్మి అండి. మాది తెనాలండి. అయితే మా హస్బెండ్కి నాకు గత 36 ఏళ్ళ పైన అయింది మ్యారేజ్ అయ్యి. అయితే ఏంటంటే మాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మామూలుగానే వాళ్ళు వేరు వేరు ఊళ్ళో ఉన్నారు, జాబ్ చేసుకున్నారు. అయితే నేను మా హస్బెండ్ ఏంటంటే కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని కొంతమంది ఆ లేడీస్ నన్ను చాలా టార్చర్ చేశారు. ఏం చేస్తాడమ్మా? గవర్నమెంట్ టీచర్ అండి. ఎక్కడ? ఇప్పుడు ప్రజెంట్ అయితే దుగ్గిరాల హై స్కూల్లో చేస్తున్నారు. ఇంకొక జనవరిలో రిటైర్ అయిపోతున్నారు. ఇంకో హైదరాబాద్. నేను హౌస్ వైఫ్. ఎట్లాగో గతంలో నేను కొంచెం ఏదో టైలరింగ్ చేసుకుని బతుకుతూ ఉంటే దాని మీద కూడా దెబ్బతీశారండి. కొంతమంది మగవాళ్ళని పంపించి నా మీద ఏదో బ్యాడ్గా క్రియేట్
చేస్తుంది, రకరకాలుగా నన్ను టార్చర్లు మీ చేసి ఇద్దరు కలిసి ఉండట్లేదా? కలిసి ఉండట్లేదండి. పెద్దల సమక్షంలో కొంత తను ఇలీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం అన్నీ తెలియజేసి నేను ఇట్లా కాదు మారి వస్తే నేను ఎప్పుడైనా ముసలోడైనా సరే అంగీకరిస్తానని చెప్పి చెప్పాను. కానీ అతను మారిపోగా నన్ను కొట్టి బాగా హింసలు పెట్టి తను చెప్పి వేరే ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారా? మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. లీగల్గా ఎట్లా చేసుకున్నాడు మరి? మీరు విడిపోకుండా ఎట్లా చేసుకున్నాడు? అది ఎట్లాగంటే వైకుంఠపురంలో నేనంటే గుండె జబ్బు క్యాన్సర్ అంటే నాకు చనిపోయానని చెప్పి వైకుంఠపురంలో తెనాలి వైకుంఠపురంలో పెళ్లి చేసుకున్నట్టు పూజారి చెప్పిన వీడియోలు కూడా నా దగ్గర ఉంది. ఏం చేస్తుంది? ఆవిడ ఇదివరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నర్స్గా చేసేదండి. ఆవిడ తర్వాత ఏదో ఫ్రాడ్ చేసింది అక్కడ, మందులయ్యో తీసేశారు. తర్వాత సోమసుందరపాలెంలో ఇద్దరు కలిసి ఫ్యామిలీ నడుపుతున్నారు ఉంటుంటే రీసెంట్గా కూడా ఇది నేను గతంలో ఏంటంటే నా మీద విడాకులు వేశారు. విడాకులు వేస్తే నాది తప్పు కాదు, మా వారిది తప్పు అనేది వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్ గతంలో 2027 వాళ్ళు కొద్దిగా ఫారెన్లో ఉన్నారు. వాళ్ళు మా బాబు అదే అమ్మ గుండె జబ్బు క్యాన్సర్ అని ఇట్లా పెళ్లి చేసుకుంటావు, ఇంకొక అబ్బాయిని కూడా పెంచుకుంటున్నారు. ఇదేంటి డాడీ అని అడిగినందుకు గతంలో ఒకసారి వచ్చారు కదా ఇక్కడికి. అయితే ఇదేంటి అని అడిగినందుకు మా బాబు మీద, మా కోడల మీద, నా మీద కూడా కేసు పెట్టారండి. ఆవిడ చదివి పెట్టించారు. వాళ్ళ ఇంటికి లేదు, వాళ్ళ ఇల్లు ఎక్కడ కూడా నాకు అప్పుడు అలా చేశారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే 494 2019లో అయిందండి. పోలీస్ వాడు రెడ్డి హ్యాండ్కి ఇద్దరిని పట్టుకొని కేసు ఫైల్ చేశారు. కానీ ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు కోర్టు. ఇదేంటని ఎన్నిసార్లు తిరుగుతున్నా అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. భరణం ఏమీ వేయలేదండి. అలాంటి నేను అసలు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. అలా ఏమీ ఇవ్వలేదండి నాకు ఇంతవరకు. అడుగుతున్నా కానీ ఏమి ఇవ్వట్లేదు నాకు. ఎవరో ఒక అబ్బాయిని పెంచుకుంటూ వాళ్ళ ఆవిడతోటి ఫ్యామిలీ గడిపేస్తూ రీసెంట్గా ఒక ప్రవేశం చేస్తుంటే నేను ఆ వీడియోలు కూడా తీసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన ఎటువంటి రామయ్య, ఇంజరంపాడు, కొట్టిచెరుకూరు మండలము. ఏం జరిగింది? నా స్థలం అమ్మటం మా దాయాదులే పక్క పక్కన స్థలాలు. దాంట్లో నా ఎదురు మొక్కలు నాటారు 2 నా దాంట్లో. ఇది నా దాంట్లో నాటారా, చేసేది ఏముంది కొట్టుకోండి అయ్యి అంటే కొట్టమంటారు. నన్ను కొట్టనిరట, వాళ్ళు కొట్టరట. నా స్థలం వచ్చి చెట్టు వాలిందంటే ఏడాదాకా వచ్చింది. చాలా దూరం నేను ఏం చేసుకోవచ్చు అట్లా. ఏదైనా గింజలు ఎండ పోసుకోవాలంటే ఉపయోగపడుతుంది, మిరగాయల కాలం పోసుకోవాలంటే చెత్త పడిపోతుంది. చూడరా ఈ బాధ అంటే నువ్వు చేసుకునేది చేసుకో. మా నీ పూర్వీకులు మా వాళ్ళు కొట్టుకున్నారు రా, ఇప్పుడు నేను నిన్ను కొట్టాలరా అంటాడు. ఇదేదో ఈ నడమంత్రం ఏందో నాకు అర్థం కావట్లా. నేను వెళ్ళి మా ఇద్దరికి సంబంధించిన బంధువు ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పా, ఇంకా ఇదేదో నా మీద అకృతంగా తగాదుకొస్తున్నారు, ఇదేదో కనుక్కో పెట్టాను. సరే నేను కనుక్కుంటా ఉండరా అన్నాడు. పోయి కనుక్కున్నాడు. కనుక్కుంటే నేను మే నెలలో తీసేస్తాలే పోవే అన్నాడంట ఆ చెట్టుల్ని. సరే మే నెలలో ఏమైందో ఉపయోగపడదామని చేసేది ఏముందని మే నెలలో అడిగా. మే నెలలో అడిగితే ఇంకా తీసేయలేదంటారా అన్నారు వాళ్ళు. ఆయన తీసేయలేదంటే కనుక్కొని చెప్పవే అన్న. కనుక్కొని చెప్పముంటే ఆయన కనుక్కుంటే ఆయనకి పీకేసామని చెప్పారట, పీక్కుండాని. ఇది బాబా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు నాకు ముందు. దానికోసం ఎస్పీ గారికి ఏం చెప్పావు, కంప్లైంట్ ఏమి ఇచ్చావు? ఇదే రాసుకొని ఇచ్చా. అదే ఏం బేకాలని ఏమన్నారు? ఎదురు చెట్లు సరే ఓకే. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందని రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో సోమవారం రైతు సంఘ నాయకుడు అజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించాలని తెలిపారు. ఈ నెల 9వ తేదీ అంటే ఎల్లుండిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతుంది. ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి వాటితో పాటు ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ రైతు పోరాటంలో పాల్గొన్న 540 రైతు సంఘాలకు సంబంధించి అందరూ దీంట్లో భాగంగా పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ట్రేడ్ యూనియన్లకు సంబంధించి కార్మిక హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినం నుంచి 12-15 గంటల దినానికి మార్చే ప్రయత్నం ఒకటి. దీన్ని అనుకూలంగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి సమ్మె చేసే అవకాశం లేకుండా కొత్త చట్టం తీసుకురావడం. అదేవిధంగా 100% గ్రామీణ ప్రాంతాల్లో నివసించే
వ్యవసాయం సాగు చేస్తున్న ఇవాళ రైతాంగానికి సంబంధించి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతు దానికి సంబంధించి నష్టాల బాటలో ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఉదాహరణకి నిన్నే ప్రకటన వచ్చింది 4 కోట్ల టన్నులకు సంబంధించి ఎరువులు తగ్గించేశారు. ఈ 4 కోట్ల ఎరువులు కనుక తగ్గించినట్లయితే మా రాష్ట్రానికి సంబంధించి 1500 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగా 400 కోట్ల ఎరువులు ఇవాళ తగ్గించడానికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా శాస్త్రీయంగా లేదా పరిశోధన ద్వారా ఎటువంటి రుజువులు లేని నానో లిక్విడ్ సంబంధించి, నానో అంటే ఎరువులు సంబంధించి, అంటే ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఇవాళ డిఏపి యూరియా మేము అందిస్తాము, అవి మీ రాష్ట్రంలో గతం కంటే 10 రెట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి. ఈ యొక్క యూరియా నానో డిఏపి అంటే లిక్విడ్లో ఉన్న అంత కల్తీ వస్తాయి. ఇంతకుముందు బయోకెమికల్స్ చూసాం, అంతా మోసమే, అంతా దగానే, ఎక్కడ ఏ పొలానికి సంబంధించి ఉపయోగపడింది లేదు. అదే పద్ధతులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా అమ్ముకోవడానికి, లాభాలు రావడానికి ఇలా నానో యూరియా నానో డిఏపి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అందువల్ల రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుసేటు. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి పొగాకు రైతులు ఇప్పటికీ 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి రైతులు 5 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇతర ఏ పంటలకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర లేదు. అందువల్ల గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పేసి ఆనాడు చేసిన 3 వ్యవసాయ చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. మేము 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తామని ప్రకటన చేశాం. కానీ మళ్ళా దొడ్డిదారులు ఇవాళ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా, కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పే విధంగా వాళ్ళ పొగాకు రైతులకి గిట్టుబాటు కాకుండా చేసే పరిస్థితి కనపడుతుంది. అదే మిర్చి రైతులకు సంబంధించి కూడా ఇవాళ మిర్చి అంటే ఎర్ర బంగారంగా పేరుంది. అదే పత్తి తెల్ల బంగారం గుంటూరు జిల్లాలో బాగా ప్రధానమైన పేరు. ఇవాళ ఇక్కడ సిసిఐ జాతీయ ఆఫీస్ కడే ఉంది పత్తికి సంబంధించి. పొగాకు సంబంధించి బోర్డు ఉంది. అదే మిర్చి ఆశయాల పద్ధతి ఉంది. పసుపు సంబంధించి కూడా ఇక్కడ మన దిగ్గురాల్లో ఉంది. గుంటూరు జిల్లాలో ఇవాళ ప్రధానమైన పంటలన్నీ కూడా ఇవాళ పరిశోధన చేసే అవకాశాలు ఉన్న దాని భాగంగా ఎక్కడ పరిశోధనకు సంబంధించి జరపకుండా, దీని బడ్జెట్ కేటాయించకుండా ఇవాళ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఇవాళ నడుస్తుంది. అందుకని గిట్టుబాటు ధర రావడం కోసం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పొగాకు రైతులకి న్యాయం చేయాలని, మిర్చి రైతులకు ఏదైతే 11 కొనసాగించాలి. గ్రామీణ బంధాన్ని నిర్ణయం చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియాకి వార్ సందర్భంగా యుద్ధం వస్తాన ఆలోచనతో దాన్ని వాయిదా వేసుకొని ఆ రోజు కొంచెం నిరసన తెలియజేశాం. దాంతో భాగంగానే ఇవాళ గతంలో అనేక రకాలుగా పోరాటాలు చేసి కార్మిక సంఘాలు మరి 40 చట్టాలను ఏర్పాటు చేసుకున్నాక 40 చట్టాలని 4 కోడుగా విభజన చేసి 12 గంటలు 16 గంటలు పనిచేస్తుంటే దాన్ని తీసుకొచ్చి 8 గంటలకు ఎంతో పోరాటం సాధించుకున్న దాన్ని ఇవాళ మళ్ళీ 12 గంటలు పనిచేయాలని చెప్పి కార్మికుల్ని కలుసుకుని అనేక రకాలుగా ప్రభుత్వం నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చినాక 2019, 2024 మన పోరాటం ఫలితం వల్లనే మొన్న ఎన్నికల్లో దాదాపు 60 సీట్లు తగ్గినాయి నరేంద్ర మోడీకి. మన పోరాటం చేసిన ఫలితం తప్పనిసరిగా బీజేపీ గుణపాఠం జరిగింది. ఢిల్లీలో 13 నెలలు అనేక రకాల పోరాటాలు చేసి రైతాంగం సమస్యలపై 13 నెలలు పోరాటం చేస్తే స్వామినాథన్ కమిషన్ అమలు చెప్పి నల్ల చట్టాలు ఎన్నిక తీసుకుంటారని చెప్పి ఆ రోజు ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఉన్న సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పి మళ్ళీ కూడా దొడ్డిదారిని నల్ల చట్టాలను మరో రూపంగా తీసుకొస్తున్నాడు. కాబట్టి మరి అన్నిటి ప్రైవేటీకరణ చేయడానికి అంబానీ అదానికి ఓడిగం చేస్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మరి అనేక రకాల మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కలిసి రేపు 9వ తారీఖున రైతాంగాన్ని తొడగట్టుకొని నరేంద్ర మోడీ మెడలు వచ్చి ఈ హక్కుల చేసిన చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకున్నదా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి స్వామినాథన్ కమిషన్ అమలు జరుపుతామని చెప్పి అది లేదు. ఇవాళ ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు పొగాకు వేసిన రైతులు అల్లాడిపోతున్నారు అన్నమాట. మరి అచ్చెన్నాయుడు గారు తప్పనిసరిగా నేను 6,000
9,000 12,000 కొంటామని చెప్పి ప్లాట్ఫారాల మీద వెళితే దాదాపు 6,000 రూపాయలకి కొని కొంత రిజెక్ట్ చేస్తున్నారు. రైతులు అల్లాడుతున్నారు. కందులు పండిస్తే 6,000 రూపాయలు, 10,000 అమ్మిన కందులు ఇవాళ పల్లెటూరు వాతావరణం భూములు కౌలు తీసుకోక పాడు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దోబూచులు ఆడుతున్నాయి. నేను తగ్గకపోవడం ప్రజలు గుణపాడని చెప్పి మరి కార్మిక సంఘాలు రైతాంగ హక్కులు కాపాడుకున్నదాయి పోరాటం కొనసాగుతాయని చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరులో చారిత్రక వీఆర్ మోడల్ స్కూల్ ని ప్రారంభించిన మంత్రి లోకేష్ 2019 మంగళగిరి ఓటమి తనలో పట్టుదల పెంచిందని భావోద్వేగ ప్రసంగం. కష్టమైన శాఖ అని తెలిసినా సవాలుగా విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించానని వెల్లడి. నేడు వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ రాక. రేపు ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్న జగన్. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న వైసీపీ అధినేత. శాకాంబరిదేవి ఉత్సవాలకు ముస్తాబైన విజయవాడ ఇంద్రకీలాద్రి. రేపటి నుంచి 3 రోజుల పాటు శాకాంబరిదేవిగా దర్శనం ఇవ్వనున్న బెజవాడ దుర్గమ్మ. శాకాంబరిదేవి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.